మ్యూజిక్ అబ్బా బాగుంది కదా. భారత్ మాతాకి. ఇప్పుడు ఇక్కడ నేను కూర్చున్నాను కదా, ఇక్కడ నుంచి ఆ చివరి దాకా అందరూ నాకు కనిపించరు. ఒకసారి 2 చేతులు పైకి గట్టిగా మన తల్లికి చేయకూడదాం. కొడదామా? భారత్ మాతాకి. ఎంత బాగుంది, బాగుంది కదా. ఇప్పటి నుంచి ఎప్పుడైనా తల్లికి చేయగొట్టేటప్పుడు చేతులు పైగానే కొట్టండి. కొడతారా బా? కొడతారా? భారత్ మాతాకి. బాగుంది, చాలా బాగుంది, చాలా బాగుంది, చాలా బాగుంది. అండ్ ఇంతకుముందు వారు నన్ను పరిచయం చేస్తూ అన్నారు, మమ్మల్ని చైతన్యపరచండి అని. మిమ్మల్ని అందరినీ నేను చూడడానికి ఎందుకు వచ్చానంటే, నేను చైతన్యపరచుకోవడానికి. ఆల్రెడీ మీరు చైతన్యమై ఉన్నారు, అందుకోసమే ఇంత వర్షం పడుతున్నా కూడా ఈరోజు ఇంతమంది ఇక్కడ కూర్చొని ఉన్నారు. రైట్? అవునా? ఎప్పుడు హనుమాన్ చాలీసా చదివారు అందరూ? డైలీ చేస్తుంటారా? ఓకే, ఎందుకోసం చేస్తారు? అమ్మా, భయం అనేది పోవడానికి. రైట్? ఇంకా ధైర్యం రావడానికి, ధైర్యం కోసం. ఇంకా చెప్పమ్మా. నాన్న, మీరు ఎవరైనా మీరు చేస్తారా డైలీ హనుమాన్ చాలీసా? అందరు నోటెడా? శ్రీ గురు చరణ సరోజర చన్నిచమన ముకుర సుధారి విమలేశ చోధాయ కపలచారి బుద్ధిహీనతన జానికి సుమిరో పవన కుమార్ బలబుద్ధి విద్యా దేగుమోహి హరో కలేశ వికార్. మస్తుంటది కదా చదువుతుంటే. ఎస్, చాలా బాగుంటది. అయితే భయం పోవడానికి, ధైర్యం రావడం కోసం హనుమాన్ చాలీసా చేస్తూ ఉంటాం. ఎవరితోటి భయం అమ్మా? సమాజం భయపెడుతుందని నేను తల్లి. నిజంగా సమాజం భయపెడుతుంది అని ఏ క్లాస్ నాన్న నువ్వు? 9th క్లాస్. 9th క్లాస్ చదువుతున్నటువంటి ఒక అమ్మాయి సమాజంతో ఉన్నటువంటి భయం పోవడానికి మనం హనుమాన్ చాలీసా చదవాలి అనుకుంటుంది అంటే ఆ సమాజం అంటే ఎవరు? తన చుట్టూ ఉన్న మనం. వినడానికి కష్టంగా ఉంది నిజంగా చాలా, కానీ వాస్తవం, నిజంగా వాస్తవం. మన చుట్టూ ఉన్న సమాజంలో మనం బ్రతకడానికి, వాళ్ళ ద్వారా భయపడకుండా ఉండడానికి, వాళ్ళని ఎదుర్కోవడానికి ధైర్యం రావడానికి మనం హనుమాన్ చాలీసా చదువుతున్నాం. మనం అందరం మనుషులమే కదా, రాక్షసులు ఎవరు లేదు ఇక్కడ. ఆ రోజంటే రామాయణంలో సీతమ్మ తల్లిని రావణాసుడు ఎత్తుకెళ్తే రాముడు బాధపడతా ఉంటే రాముడికి తోడుగా హనుమయ్య వచ్చిండు. హనుమయ్య నిలబడ్డాడు. ఏదంటే అది ఆలోచించకుండా పోయిండు, సీతమ్మని తీసుకొచ్చిండు రాముని దగ్గరికి. ఎవరితోటి యుద్ధం చేసిండు? రావణాసుడితోటి. రావణాసుడు ఎవరు? ఒక రాక్షసుడు. రాక్షసునితో యుద్ధం చేసిండు, బాగానే ఉంది. కానీ ఈ రోజు మనం ఎవరితో యుద్ధం చేయాల్సి వస్తుంది? ఎందుకు మనం భయపడాల్సి వస్తుంది? ఈ సమాజం నిజంగా తల్లి చాలా పెద్ద మాట చెప్పావు, చాలా గొప్ప మాట చెప్పావు. అంటే మనమే ఇప్పుడు మన ఒక స్కూల్ దగ్గర నుంచి, కాలేజ్ దగ్గర నుంచి, స్కూల్ కావచ్చు, కాలేజ్ కావచ్చు, ఆ తర్వాత మీకు ఆటోమేటిక్గా ఆఫీస్ వస్తుంది, ఆ తర్వాత పెళ్ళిళ్ళు అవుతాయి. ప్రతి దగ్గర మనం సమాజానికి భయపడాల్సి వస్తుంది. ఏం చేయాలన్న భయం, ఎటు వెళ్ళాలన్న భయం, ధైర్యంగా మాట్లాడాలంటే భయం, నచ్చిన పని చేయాలంటే భయం, నచ్చిన కెరీర్ ఎంచుకొని అటువైపు అడుగులు వేయాలంటే భయం. ఎవడు ఏమంటాడో ఎప్పుడు. నా కుటుంబం దగ్గర నుంచి మొదలది. ఇంట్లో ఇది 10th క్లాస్ అయిపోయింది, ఇంటర్మీడియట్ అయిపోయింది, బీటెక్ చేయాలి, అందరూ సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవ్వాలి. లేదమ్మా నేను ఆర్మీకి వెళ్ళాలనుకుంటున్నా, లేదమ్మా నేను సినిమాల్లోకి వెళ్దాం అనుకుంటున్నా, లేదమ్మా నేను న్యూస్లోకి వెళ్దాం అనుకుంటున్నా, సమాజాన్ని మార్చాలనుకుంటున్నా, లేదు నేను రాజకీయాల్లోకి వెళ్ళాలనుకుంటున్నాను. గట్టిగా చెప్పలేకపోతున్నాం.
ఎందుకు చెప్పలేకపోతున్నాం? భయం. ఎందుకు వచ్చింది ఈ భయం మనకు? మన పురాణాలు, ఇతిహాసాలు, నాకు తెలిసి మీరందరూ ఇక్కడికి వచ్చిర్రంటే ఎంతో కొంత మన రామాయణం, మహాభారతం ఇవన్నీ తెలుసు కదా మీకు, కొంత తెలుసు కదా. అక్కడ భయం కనిపించిందా ఎక్కడైనా, ఎవరి దగ్గరైనా? మరి ఇప్పుడు ఎందుకు భయపడుతున్నాం మనం? రాక్షసులున్నా కూడా ఎదుర్కోవడానికి సిద్ధంగా వానరులే బయటకు వచ్చారు. వానరులే బయటకు వచ్చి రాక్షసులతో మేము యుద్ధం చేస్తామన్నారు, మనుషులు కాదు ఇంకా. కానీ ఈరోజు రాక్షసులు లేరు, మనుషులను ఎదుర్కోవడానికి సాటి మనుషులుగా మనం భయపడాల్సినటువంటి హీన స్థితికి మనం దిగజారినాం. ఎందుకు అంటే మన సంస్కృతి పైన దాడులు జరిగినాయి. మన ధర్మం మీద కొన్ని వందల వేల సంవత్సరాలు దాడులు జరిగినాయి. దాడులు అంటే యుద్ధాలు జరిగినాయి. వచ్చిర్రు, మనల్ని దోచుకొని పోయిర్రు, వచ్చిర్రు, మనల్ని చంపేసిర్రు. మనుషులను మాత్రమే కాదు, మన సంస్కృతిని చంపిర్రు. మనలో ఉన్నటువంటి క్షాత్ర ధర్మాన్ని చంపేసిర్రు. క్షాత్ర ధర్మం అంటే భయం లేకుండా బ్రతకటం. ఒకప్పుడు లేదు నాన్న, మనకి భయం లేదు. ఎవడొస్తాడో రండి, చూసుకున్న వాళ్ళే అందరూ. కానీ మన సంస్కృతి పైన జరిగినటువంటి దాడులు, యుద్ధాలు మనల్ని పిరికి వాళ్ళలా తయారు చేశాయి. బయటకు వెళ్దామంటే భయం. ఒక తల్లి ఇంట్లో తమ పిల్లల్ని బయటకు పంపించాలంటే భయం, ఎవడొచ్చి ఏం చేస్తాడో. ఒక భర్త తన ఫ్యామిలీ, కుటుంబాలని, అమ్మ మీకు తెలుసు, మీరు చూశారు నిజాం కాలం ఎట్లా ఉంటుండే ఇక్కడ మీ చిన్నప్పుడు. మేము పుట్టలేదు ఇంకా అప్పటికి. నాకు తెలిసి మీ తల్లిదండ్రులు కానీ మీ అమ్మమ్మ వాళ్ళు మిమ్మల్ని ఎత్తుకొని పరిగెడుతుండే. వెనుక గుర్రాల నుంచి గుర్రాలు వస్తూ ఉంటే వీళ్ళని ఏం చేస్తారో, మా పిల్లల్ని కాపాడుకోవాలి కాపాడుకోవాలి అని. అట్లా చేసి 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 మనలో ఉన్నటువంటి క్షాత్ర ధర్మాన్ని ఓడగొట్టారు. మన చరిత్రను, మన సంస్కృతిను తిరగరాసిరు. పుస్తకాల్లో మనం ఏదైతే చదువుకుంటున్నామో దాదాపుగా తప్పులే. యుద్ధం చేసినటువంటి వీరుల గురించి మనకు లేదు, మనకు తెలియదు. ఎంతసేపు ఏం తెలుసు, ఎవడో వచ్చాడు మనల్ని కొల్లగొట్టాడు, ఎవడో వచ్చాడు ఈ దేశ సంపదను లాక్కెళ్ళాడు. మరి ఇన్ని సంవత్సరాలు, ఇన్ని వేల సంవత్సరాలు మన దేశం పైన యుద్ధం జరిగినప్పటికీ ఈరోజు అంటే యుద్ధాలంటే ఉట్టిగా జరగలేదు నాన్న. ఇప్పుడు బొట్టు పెట్టుకున్నాం మనం అందరం ఇక్కడ. ఈ బొట్టు పెట్టుకుంటే, బొట్టు పెట్టుకోవద్దు, బొట్టు పెట్టుకుంటే చంపేస్తాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను బొట్టు పెట్టుకుంటే నన్ను చంపేస్తా అని ఎవరైనా అంటే నేను బొట్టు పెట్టుకోను. ఆ తర్వాత ఏం చేస్తాను, నా కొడుకో కూతురు ఉన్నారనుకో, వాళ్ళకి నేను బొట్టు పెడతానా? పెట్టను. వాళ్ళ కొడుకులు కూతుర్లకు కూడా బొట్టు పెట్టం కదా. కానీ ఇన్ని వేల సంవత్సరాలు దాడులు జరిగి బొట్టు పెట్టుకుంటే చంపేసినా కూడా స్టిల్ ఇంతమంది మనం బొట్టు పెట్టుకుంటున్నామంటే మన తల్లిదండ్రులు, వాళ్ళ తల్లిదండ్రులు, వాళ్ళ తల్లిదండ్రులు ఎంత ధైర్యంగా నిలబడితే ఈరోజు మనం గర్వంగా బొట్టు పెట్టుకుంటున్నాం. వాళ్ళకు ఒక్కసారి థ్యాంక్స్ చెప్పాలి కదా మనం. చెప్తామా? ఎట్లా చెప్తారు? మీ ఇష్టం, ఎట్లా చెప్పినా సరే వాళ్ళు తీసుకుంటారు. ఎందుకంటే ఈరోజు ఈ దేవాలయంలో మనం ఇంతమంది ఇక్కడ కూర్చోగలుగుతున్నామంటే వాళ్ళ చేసినటువంటి త్యాగం, వాళ్ళు ఈ భూమి కోసం ఇచ్చినటువంటి రక్తం, వాళ్ళ రక్తమే ఈరోజు సింధూరమై మన నుదుటిన బొట్టయింది. అందుకోసం చాలా మంది బొట్టు పెట్టుకోవడానికి సిగ్గుపడుతూ ఉంటారు. సిగ్గుపడాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఇది మన పూర్వీకుల త్యాగ ఫలం. ఆ రోజే నన్ను కొట్టుడేంది, నన్ను చంపుతారు, బొట్టు పెట్టుకుంటే నేను పెట్టుకొని నేను మతం మారిపోతా అంటే, ఒక ఛత్రపతి శివాజీ మహారాజు ఒక్కటి మాత్రమే కాదు నాన్న, ఛత్రపతి శివాజీ మహారాజు గురించి వీళ్ళందరూ దాచంగా మనకు తెలిసింది కొంత. అటువంటి వాళ్ళు మన పూర్వీకులు ప్రతి కుటుంబంలో ఉన్నారు. కొన్ని లక్షల మంది చచ్చిపోయారు మన కోసం. చస్తే ఈరోజు మనం ఇట్లున్నాం. మళ్ళీ ఈరోజు ఏమైతా ఉన్నది, ముఖ్యంగా మీరు పిల్లలు చదువుకుంటున్నారు, నెక్స్ట్ జనరేషన్స్ అంతా మీరే. ఈరోజు మీరు ఏదైతే నేర్చుకుంటారో అదే మీరు ఇంప్లిమెంట్ చేస్తారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే, ఇంతకుముందు ఆర్మీ అనగానే సంతోషపడ్డారు. ఇప్పుడు ఆర్మీలోకి ఎవరికైనా వెళ్ళాలని ఉందా ఇక్కడ ఉన్న వాళ్ళు? 1 2 3 4 5 6 7 గుడ్, వెరీ గుడ్. ఇప్పుడు ఎందుకు ఆర్మీలోకి వెళ్ళా? నాట్ ఓన్లీ ఇన్ ఆర్మీ అమ్మా, మంచి చెడు, ధర్మం అధర్మం అని రెండు ఉంటాయి సమాజంలో. ఎక్కడైనా ఒక వ్యక్తి
నీ చూసి మనం భయపడుతున్నాం. ఇంతకుముందు నువ్వు అన్నావు కదా, సమాజం నుంచి మనం గెలవడానికి, సమాజం నుంచి మనల్ని మనం కాపాడుకోవడానికి మనం హనుమాన్ చాలీసా చేస్తున్నాం అని. అయితే ఎవరైతే పర్లేదు, ఎవరైతే మంచివాడు అని అంటుంటాం కదా మనం, అటువంటి వాడు సిస్టంలోకి వచ్చారనుకోండి. ఇప్పుడు నేను మంచోడినే, నేను నా ఇంట్లోనే ఉంటా. నేను మంచోడినే, బయట గొడవ జరుగుతున్నది కానీ నేను ఆపా. నేను మంచోడినే, మా ఇంటి మీదకి ఎవరన్నా దాడికి వచ్చారు కానీ నేను లోపలనే ఉంటా తలుపులు పెట్టుకొని. నేను మంచోడినే, పక్కింట్ల మీదకి ఎవరో చంపడానికి వచ్చిర్రు, నేను డోర్లు పెట్టుకొని చూస్తూ ఉన్నా, వింటా ఉన్నా, కానీ నేను బయటకు రాను. నాతోడు ఏమన్నా ప్రయోజనమా? నేను మంచోడిని కదా బా, నా వల్ల ఎవరికి హాని కాదు, నేను మంచోడిని అని చెప్పి నేను ఇంట్లోనే కూర్చుంటే ఏమన్నా ప్రయోజనమా? ఏం చేయాలి అప్పుడు? నేను బయటకు రావాలి, ఆ గొడవలను ఆపాలి. ఇది కాదురా తమ్మి, ఇది ముచ్చట అని చెప్పాలి అంటే నేను చెప్తే వింటారా మరి వాడు? వినాలంటే ఏం చేయాలి? వినాలంటే మనం సిస్టంలోకి రావాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఇదే మంచివాడు ఒక పోలీస్ ఆఫీసర్ అయింది అనుకోరు, ఎట్లుంటుంది? తోలు తీస్తాడు అడిగొచ్చి, తీయడా? ఇప్పుడు ఇదే మంచివాడు ఒక మిలిటరీ ఆఫీసర్ అయింది అనుకోరు, ఎట్లుంటుంది? ఇదే మంచివాడు ఒక రాజకీయ నాయకుడు అయింది అనుకోరు. సో ఇక్కడ ఇంతమంది మంచి వాళ్ళు ఉన్నారు. మీరందరూ ఇంట్లో కూర్చోవడానికి కాదు, సిస్టమ్ను మార్చే ప్రయత్నం చేయాలి. సిస్టమ్ని మార్చే ప్రయత్నం చేయాలంటే మీరు గట్టిగా కష్టపడాలి, గట్టిగా చదవాలి, సిస్టంలోకి రావాలి. పోయినామా మళ్ళా 20,000 30,000 జాబ్ చేసినామా, పొద్దుగాల పోయినామా, రాత్రికి వచ్చినామా, ఇంట్లో వన్నామా, ఎంత మంచోళ్ళమైనా ఏమైనా నన్ను చెప్పాలి మీరు, ఎవరికి ప్రయోజనం? ఎవరికి లేదు. సో మన ద్వారా మనం మాత్రమే కాదు 10 మంది బ్రతకాలి అంటే మనం వాళ్ళందరినీ శాసించే స్థితికి ఎదగాలి. శాసించే స్థితికి అంటే ఒక మంచి పొజిషన్లోకి రావాలి. వచ్చే ప్రయత్నం చేస్తారా మీరంతా? ఇంత చిన్నగా చెప్తారా బా అంటే చిన్న ప్రయత్నం చేస్తారా? వచ్చే ప్రయత్నం? నేను అరుమన్నారు సరుస్తున్నారు, అప్పుడు నిజంగానే చేస్తారా? చేయాలి. ఎందుకంటే నెక్స్ట్ ఈరోజు భారతదేశం గురించి నన్ను ఒక విషయం, మనం ఇంత చెప్తున్నాం కదా, అఖండ భారతం అంటున్నాం. ఒకప్పటి పాకిస్తాన్ మనదే, ఒకప్పటి ఆఫ్ఘనిస్తాన్ మనదే, ఒకప్పటి బంగ్లాదేశ్ మనదే. మన భారతదేశం ఇప్పుడున్నంత చిన్నగా లేదు, చాలా పెద్దగా ఉండే. కానీ ఈ పెద్ద దేశం అంతా కూడా ముక్కలుగా బయటకు వెళ్ళిపోయింది. ఎందుకు వెళ్ళిపోయింది? మన ఇప్పుడు మంచోడు అని మనం ఒక మాట అన్నామా, ఈ మంచోడు నోరు మూసుకొని ఉండుట్లా ఇట్లా అయిపోయింది. చెడ్డవాడు అధికారంలో ఉండడం చేత దేశం అనేది విభజించిపోయింది. ఇప్పుడు మన తల్లి భరతమాత అంటే మన తల్లే కదా. ఎట్లా అంటున్నాం మనం? భారత్ మాతాకి జై అంటున్నాం. ఏమనిపిస్తున్నది భారత్ మాతాకి అంటే? రక్తం ఉడుకుతలేదు లోపల. మరి అట్లాంటి మన తల్లిని ముక్కలుగా నరుకుతా ఉంటే ఏమనిపిస్తుంది నాన్న? బాధ అనిపించదా? బాధ అనిపిస్తలేదా? ఎట్లా చేసిర్రు వాళ్ళు? అసలు మనకి ఎట్లా మనసు వచ్చింది? ఈ దేశాన్ని పాలించిన నాయకులు ఎట్లా విడగొట్టగలిగారు మన దేశాన్ని? తప్పు కదా. ఈ రోజుకి అది జరుగుతుంది. ఎందుకు జరుగుతుంది? ముఖ్యంగా చిన్న విషయాలే. ఇప్పుడు మనం అందరం హిందువులం కదా. ఇక్కడ ఉన్న హిందువులేనా? భారతదేశం మొత్తం మీద ఎంత జనాభా ఉంది? 140 కోట్లు దాటిపోయింది. మనం చాలా ఫాస్ట్ కదా. 150 కోట్ల దాకా వచ్చేసారు ఆల్రెడీ. అయితే 2011లో జనాభా లెక్కలు చేసారు మన దేశంలో. జనాభా లెక్కలు అంటే మీ క్లాస్లో నార్మల్గా ఎంతమంది ఉంటారు అని అడుగుతారు కదా. అట్లా మన దేశం మొత్తం మీద ఎంతమంది ఉంటారు ఏ రాష్ట్రంలో అని చెప్పేసి ఓ లెక్క. ఆ తర్వాత మళ్ళీ చేయాలి. ఇప్పటిదాకా చేయలేదు. మధ్యలో కరోనా టైంలో చేసేది ఉండే. ఇక కరోనా వచ్చిందని చెప్పి అందరిని ముట్టుకుంటే మాకు కూడా కరోనా వస్తుందని ఆ లెక్కలు ఆపేసారు. మళ్ళీ చేస్తారు ఇక. అయితే 2011 జనాభా లెక్కలు అప్పటి ప్రకారమే మన దేశంలో మొత్తం ఎన్ని రాష్ట్రాలు ఉన్నాయి? 28.
33 என்னப்பா 28 33 పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్ కలిపేద్దాం, వాటిని కూడా అఖండ భారతం చేద్దాం, అప్పుడు వచ్చేస్తాయి నువ్వు అన్నట్టు రావాలి. అయితే ఈ రాష్ట్రాలల్లో మామూలుగా భారతదేశంలో మెజారిటీ ఎవరు ఉంటారు? చంద్రబాయ్ హిందూస్ ఉంటారు, హిందువులు కదా. అన్నప్పుడు తెలంగాణలో మెజారిటీ ఎవరు? ఇప్పుడు భారతదేశం మొత్తం మీద మెజారిటీ హిందువులు అన్నప్పుడు తెలంగాణలో మెజారిటీ ఎవరు ఉండాలి? ఆంధ్రప్రదేశ్లో ఎవరు ఉండాలి? అబ్బా ఓకే. మణిపూర్లో ఎవరు ఉండాలా? జమ్మూ కాశ్మీర్లో ఎవరు ఉండాలా? కానీ లేరు అట్లా. మొత్తం రాష్ట్రాల్లో 11 రాష్ట్రాల్లో 9 రాష్ట్రాలు అప్పటికి 2011 లెక్కల ప్రకారం, ఇప్పటికి ఇంకా పెరిగిపోయారు. 2011కే 9 రాష్ట్రాల్లో హిందువులు మైనార్టీలు అయిపోయారు. మైనార్టీలు అంటే తక్కువ అయిపోయారు, వేరే మతాల వాళ్ళు ఎక్కువైపోయారు. ఎప్పుడైతే వేరే మతాల వాళ్ళు ఎక్కువైపోతున్నారో మాకు ప్రత్యేక దేశం కావాలి, మాకు ప్రత్యేక రాష్ట్రం కావాలి, మాకు ప్రత్యేక అది కావాలి, ఇది కావాలని చెప్పేసి ఇప్పుడు పాకిస్తాన్ అట్లనే చేసారు కదా, తర్వాత బంగ్లాదేశ్ అట్లనే చేసారు కదా. అట్లనే ఇప్పుడు మిగిలిన వాళ్ళు కూడా ఇప్పుడు జమ్మూ కాశ్మీర్ ఉన్నది. జమ్మూ కాశ్మీర్ ఎప్పటి నుంచి కొట్టుకొస్తున్నారు? మాకు పాకిస్తాన్ వాళ్ళు కావాలంటారు, ఇటు మనం కావాలంటాం. మన దేశాన్ని వాడు కావాలంటాడు, వాడు ఆక్రమిస్తూ ఉంటాడు. ఎందుకు వానికి కావాలంటున్నారు? మా వాళ్ళు ఎక్కున్నారు కాబట్టి మాకు ఇచ్చేయరు అంటారు. సో ఇక్కడ మనం ఏం చేయాలి? ఎవరితోటి? జమ్మూ కాశ్మీర్ కోసం పోరాడాలి. జమ్మూ కాశ్మీర్ కోసం పోరాడు అట్ ది సేమ్ టైం మనం అందరం కూడా కలిసి గట్టుగా ఉండాలి. ఎంతసేపు మనది మనమే తన్నుగా తావద్దు. అరే నీ కులం ఏందిరాబాయ్, నా కులం ఇదిరాబాయ్, నువ్వు ఆడుంటరాబాయ్, నేను ఇడుంటరాబాయ్, ఈ ముచ్చట్లు వస్తాయా మీ దగ్గర ఏమన్నా? అస్సలు రావద్దు బేట. ఏమి మనం అందరం కూడా భారతీయులం అనే భావన మాత్రమే మన లోపల ఉండాలి. అప్పుడే ఈ దేశం కోసం మనం ఏమైనా చేయగలుగుతాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఉన్నది, మీ ఇంట్లో నీకేమైనా ప్రాబ్లం వచ్చింది అనుకో తమ్ముడు, నువ్వు ఫస్ట్ ఎవరిని అడుగుతావు? మీ మమ్మీనో డాడీనో అడుగుతావు. వాళ్ళు ఇంట్లో లేరు, ఎవరిని అడుగుతావు? ఇంట్లో పెద్దవాళ్ళు ఎవరు అంటే వాళ్ళు. ఇంట్లో ఎవరు లేరు, నువ్వు ఒక్కనే ఉన్నావు, అప్పుడు ఎవరిని అడుగుతావు? బయటకు పోయి పక్కకు నీకు ఎవరు క్లోజ్ బాగా వాళ్ళని చూసి అడుగుతావు కదా. ఎప్పుడు బయటకు పోయి అడుగుతావు? బయట నీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే, వాళ్ళతో గతంలో నువ్వు మాట్లాడి ఉంటే, వాళ్ళతో ఎటువంటి గొడవలు నువ్వు పెట్టుకోకుండా ఉంటే, అంతే కదా, అప్పుడు పోయి అడుగుతావు. ఒకవేళ వాళ్ళతో నువ్వు గొడవలు పెట్టుకొని ఇంతకు ముందు రోజే మీరు మీ ఇంట్లో చెత్త మా రోడ్డు మీద వేస్తానో, మా చెత్త మీ మీద వేస్తానో అని చెప్పి మీరు కొట్టుకొని వచ్చారు అనుకో, ఇంతకుముందు నువ్వు పోయి అడుగుతున్నాను వాళ్ళని? అడుగుతావా? అడగలేవు. అందుకోసమే ఎప్పుడైతే మనం కొట్టుకుంటామో, ఒకళ్ళు కొట్టుకొని వస్తుంటామో, ఆటోమేటిక్ ఏమవుతుంది? మనకు విరోధులు పెరుగుతూ ఉంటారు. మనకు విరోధులు పెరిగినప్పుడు ఇప్పుడు మీరు 10 మంది ఉన్నారబ్బా, మీరు 10 మందిలో ముగ్గురు ఒక టీం, ఇంకొకరు ఒక టీం, అక్కడ నలుగురు ఒక టీం ఉన్నది. మీరు 10 మంది, బట్ అక్కడ మాత్రం నలుగురే ఉన్నారు. ఆ నలుగురు మీ దగ్గరకు వచ్చారు గొడవ వాడికి. ఆ నలుగురు గెలుస్తారా? మీరు 10 మంది గెలుస్తారా? ఎవరు గెలుస్తారు? నలుగురే గెలుస్తారు. ఎందుకు? ఆ నలుగురు కలిసి కట్టుకున్నారు. మనం 10 మంది ఉన్నాం కానీ కొట్టుకు చేస్తా ఉన్నాం ఎంతసేపు. ఏంటిది? ఏమన్నా కొట్టుకు చేస్తాం? అరే మీ కలర్ వాళ్ళందరూ ఒకటి రాబోయ్, ఇగో మీరు ఒకటి, ఇగో వీడు ఒక్కరు ఒకటి, ఇగో వీడు పొడుగు ఉన్నాడు కాబట్టి ఇటు పక్కకు. ఈ పనులు చేస్తూ ఉన్నాం మనం. చేయకుండా మీరు ఎప్పుడైతే కలిసి కట్టుకుంటారో అప్పుడు ఎవరినైనా మనం గెలవగలుగుతాం. అప్పుడు మనకు సమాజం అంటే భయం ఉండదు. భయపడతారా? ఎవరిని? సమాజానికి ఎవరైతే చెడు చేయాలనుకుంటాడో వాడిని భయపెట్టాలి. ఆ సమాజాన్ని మార్చే దిశగా మనం ముందుకు బయలుదేరాలి. అప్పుడు మీరు ఒక్కళ్ళు కాదు, మీతో అందరూ వస్తారు. ఏమి అప్పుడు నువ్వు ఒక్కనే కాదు, అప్పుడు నీకు భయం అవుతుందా? నీకు గల్లీ ఉన్నదబ్బా, గల్లీ ఉన్న వాళ్ళందరూ మీ వాళ్ళే. మీ ఇంట్లో అమ్మా నాన్న ఊరికి పోయినా కూడా నీకు భయం అవుతుందా? అప్పుడు అవుతుందా? కాదు. లేకపోతే ఇంతకుముందు చెప్పినట్టు అందరితో కొట్టుకుంటే
వీళ్ళే పక్కోరు కాదు, ఫస్ట్ ఆఫ్ ఆల్ వీడు వచ్చి ఏం చేస్తాడో అని భయం అవుతూ ఉంటుంది. సో ఫస్ట్ మీరందరూ కలిసి ఉండుర్రి. ఇది చాలా చిన్నగా అనిపించినా కూడా చాలా పెద్దది. మనం ఏం చేయాలనుకున్నా కూడా కలిసి ఉంటే మాత్రమే చేయగలుగుతాం. మనలో మనం కొట్టుకు చేస్తే ఏం చేయలేం. ఏమి సరేనా? ఇంకేం సంగతులు? ఎన్నింటికి వచ్చినప్ప ఇక్కడికి? 6:30 నుంచి ఎన్ని చేసారు? ఎన్నిసార్లు చదివారు? 5 టైమ్స్ చదవడానికి ఎంత టైం పట్టింది? ½ అన్ అవర్ పట్టిందా? ఓకే ఓకే. రాజకీయాల్లోకి రావాలని ఎవరికైనా ఉందా ఇక్కడ? అన్న మీకు లేదా అన్న? ఎవరికి? మీకు అబ్బా ఒక్కలకు లేదు అబ్బా రాజకీయాల్లోకి రావాలని? ఎందుకట్లా? గొడవలు అవుతుంటాయి. ఎవరికి? పక్క టీంకి మీడియంకి. అదే బాగా చెప్పాడు. అమ్మాయిలు మీరు ఎవరు రారా రాజకీయాల్లోకి? ఎందుకు నాన్న? రీజన్? ఆ పార్టీ ఈ పార్టీలు ఎప్పుడు కొట్టుకుంటారు కదా, అది మనకు తెలిసినది. మనం చూపిస్తున్న రాజకీయం అదే కాబట్టి భయం వేస్తుంది. లేదు, ఇప్పుడు ఇంతకుముందు చెప్పినాం కదా, కొట్టుకున్నప్పుడు ఏమవుతుంది? ఇప్పుడు మీరిద్దరు కొట్టుకుంటున్నారు అనుకోరు, ఇప్పుడు నువ్వు పోయి ఆపితే వాళ్ళు ఆగరు, కొట్టుకుంటూనే ఉంటారు. ఇంక అన్న వచ్చింది అనుకో, ఆగుతాడా? ఆగరా? ఎందుకు ఆగుతారు? పెద్దగా ఉన్నాడు. ఏ అమ్మ ఇద్దరిని కలిపి ఆయన కొట్టింది అనుకో. అందుకోసమే ఎప్పుడు కూడా మనం బలంగా తయారు కావాలి. మనం బలంగా తయారైన మనకో మొత్తం వ్యవస్థనే మార్చవచ్చు. ఇప్పుడు ఒక చిన్న కథ చెప్తా. ఇప్పుడు హనుమాన్ చాలీసా మధ్యలో చదవచ్చా? మొత్తం అయిపోయినాక చదువుతారా? మళ్ళా అయిపోయిందా? లేకపోతే చదవడం అయిపోయింది, నాకు అర్థమైంది. కానీ మళ్ళీ ఇంకోసారి చదవచ్చా? అది నేను అడిగేది. చదవడం అయిపోకుండా ఎట్లా మాట్లాడతాపా? అయితే కథ చెప్తా. అంటే కథ కాదు, రియల్ స్టోరీ. ఇంతకుముందు ఆర్మీలోకి ఎవరైనా వస్తారా అని అడిగినా కదా నేను. ఎందుకు అడిగినా అంటే ఒక 2 విషయాలు. అంటే నేను ఇంతకుముందు ఒక 3 ప్లేసెస్లో కూడా పంచుకున్నా ఒక విషయాన్ని. ఇంకోటి మాత్రం ఎక్కడ పంచుకోలేదు, మీ దగ్గరే. మేము ఆర్టికల్ 370 అని భారతదేశంలో ఒక ఆర్టికల్ ఉండేది. ఇంతకుముందు మనం జమ్మూ కాశ్మీర్ అని చెప్పినాం కదా. ఇప్పుడు ఆ జమ్మూ కాశ్మీర్కి సంబంధించి ఆర్టికల్ 370 అంటే ఏంటంటే, ఇప్పుడు ఈ దేశం మొత్తం నాది, ఈ దేశం మొత్తం నాది అన్నప్పుడు నేను ఎక్కడికైనా పోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఈ విలేజ్ ఉంది, ఈ విలేజ్లో మీరు ఏ ప్లేస్ కన్నా పోవచ్చు, ఏ ప్లేస్లో అయినా ఆడుకోవచ్చు, ఏ ప్లేస్లో అయినా. అక్కడ ఎవరైనా అమ్ముతున్నా అనుకో, ఏదైనా ఇల్లు లేకపోతే చిన్నది ఏదైనా పువ్వులు కింద అమ్ముతున్నారు అనుకోర్రి, మీరు పోయి అక్కడ కొనుక్కోవచ్చు. కానీ ఆర్టికల్ 370 అంటే ఏంటంటే, ఇక్కడ ఉన్న వాళ్ళం కాశ్మీర్లోకి వెళ్ళి సెటిల్ కావద్దు, అది మన దేశమే. ఇక్కడ ఉన్న వాళ్ళం కాశ్మీర్లో ప్లేస్ కొనుక్కోవద్దు, కాశ్మీర్లో ఉన్న వాళ్ళు కాకుండా బయట ఉన్న వాళ్ళు కాశ్మీర్లోనే పెళ్లి చేసుకోవద్దు. మరి పెళ్లి చేసుకోవద్దని అంటున్నాడు, చేసుకోవద్దు నిజంగానే. సో ఇట్లా అంటే ఒక రూల్ ఉండే మనకు ఆర్టికల్ 370 అని. అది రద్దు చేసి కూడా ఒక 4 నుంచి 5 సంవత్సరాలు అవుతుంది. ఆ టైంలో ఏంటంటే నేను ఒక ఛానల్లో ఉంటే అక్కడ నుంచి మేము అక్కడ ఏం జరుగుతుంది చూద్దాము అని చెప్పేసి పోయినాం. ఎందుకు మన న్యూస్ ఛానళ్ళ గురించి మీకు తెలిసిందే కదా, వాడికి తెలిసినా తెలియకుండా ముచ్చట చెప్తూనే ఉంటాడు. సో వీళ్ళందరూ ఇదంతా వినేసరికి ఏంటంటే కాశ్మీర్ మొత్తం పాకిస్తాన్ పోవాలనుకుంటున్నారు అని చెప్పి వీళ్ళందరూ చెప్తా ఉంటారు. నిజంగానే అనుకుంటారా అని చెప్పి మేము అక్కడ పోయి చూద్దామని చెప్పి అంతా చూస్తున్నాం. అదంతా ముచ్చట చాలా పెద్దది, అది చెప్పాం మీకు. కానీ అక్కడ అనంతనాగ్ అని ఒక విలేజ్ ఉండే కాశ్మీర్లో. అనంతనాగ్ విలేజ్లో భారతమాత దేవాలయం ఉన్నది. ఎవరి దేవాలయం ఉన్నది? భారతమాత దేవాలయం ఉన్నది. మనకేంటంటే ఎక్కడికి పోయినా కొత్తలతో మాట్లాడాలి, కొత్తలను చూడాలి, పలకరించాలి, పరిచయం చేసుకోవాలని ఒక ఇంట్రెస్ట్ ఉంటుండే. సో నేను అక్కడ బయట అంటే కెమెరా నేనే పట్టుకున్నా, ఇక మావన్ లెక్క కెమెరా పట్టుకుని అక్కడ బయట కూర్చున్నా. అక్కడ అందరూ ఆర్మీ వాళ్ళు ఉన్నారు. అక్కడ అనంతనాగ్ టెంపుల్లో ఆర్మీ వాళ్ళతో నేను మాట్లాడుతున్నా, మనకు వచ్చి దాని హిందీలో. అక్కడ నాకు ఒక ఆయన ఆదిలాబాద్ నుంచి ఒక ఆయన పరిచయం అయింది, రామకృష్ణ అని. ఆయనకు తెలుగు వస్తుంది, నా అదృష్టం. మిగిలిన వాళ్ళు అందరిని వదిలేసి ఆయన ఒక్కరిని పక్కన పెట్టుకొని కూర్చొని మాట్లాడుతున్నా.
మాట్లాడుతుంటే ఆ టెంపుల్ దగ్గర ఏంటంటే ఒక చెక్ పోస్ట్ పెట్టారు. టెంపుల్ బయట లోపలికి రావాలన్నా బయటికి పోవాలన్నా చెక్ పోస్ట్ క్రాస్ అయి పోవాలి. అయితే ఈ ఆర్మీ వాళ్ళు ఏం చేస్తున్నారంటే జీబులు ఉంటాయి కదా, ఆర్మీ జీబులకు మొత్తం ఇట్లా ఫెన్సింగ్ లాగా కట్టేసారు అనమాట ఎక్కడికక్కడ. ఎందుకంటే ఈ అద్దాలు ఉంటాయి కదా, అప్పుడు రాళ్ల దాడులు జరుగుతున్నాయి అన్నట్టు. ఆర్టికల్ మా కారు మీద కూడా జరిగింది, మా కారు అద్దం కూడా వలిగిన ఉండే. అంటే బయట ఈ వేరే వాళ్ళు రాళ్ళు వేస్తుండే, అందుకోసం వీళ్ళు ఫెన్సింగ్ మొత్తం ఇట్లా కట్టుకొని ఆ జీప్ బయటకు పోతుంటే కరెక్ట్గా జీప్ బయటకు పోయే దగ్గర ఆ చెక్ పోస్ట్ దగ్గర ఆగుతుంటే అందరూ భారత్ మాతాకి అక్కడికి పోయిన తర్వాత అందరూ ఇట్లా జీప్ పోతుండే ఆగుతుండే, వీడు చెక్ పోస్ట్ ఓపెన్ చేస్తుండే, అందరు ఒకటేసారి భారత్ మాతాకి అంటుండే, జీప్ బయటకు పోతుండే, మళ్ళీ చెక్ పోస్ట్ పడుతుండే. నేను ఇక్కడ కూర్చున్నా, మళ్ళీ రెండోది వచ్చింది సేమ్, మూడోది వచ్చింది సేమ్. నేను పొద్దుగాల 11 నుంచి మధ్యాహ్నం 3 దాకా కూర్చున్నా, అప్పటికి 5 పోయినాయి. 3:30కు ఇంకోటి వచ్చింది. ఇంకోటి వస్తున్నప్పుడు నా పక్కకు రామకృష్ణ గారు ఉన్నారు కదా ఆదిలాబాద్, ఈయన కూడా లేచి సార్ ఇక నేను కూడా వెళ్తున్నా అన్నారు. సార్ నాకు ఒక డౌట్ ఉంది, ఆ డౌట్ నేను తెలుసుకోకపోతే నాకు ఏదో అయ్యేటట్టున్నది, నాతో అయితలేదు, మిమ్మల్ని అడగొచ్చా, మీరు కూడా వెళ్ళిపోతే నాకు అడగడానికి ఎవరు లేదు ఇక్కడ. అంటే ఏంది భయ్యా చెప్పండి అన్నారు. ఏం లేదు, అందరు ఆ చెక్ పోస్ట్ దగ్గరికి పోయి అందరు అక్కడికి పోగానే ఆ చెక్ పోస్ట్ ఓపెన్ కాగానే భారత్ మాతాకి అంటున్నారు, వెళ్ళిపోతున్నారు. అసలు ఆ చెక్ పోస్ట్ దగ్గర ఏమున్నది, దాంట్లో ఏమన్నా పెట్టిర్రా అని అడిగినా. నేను అడిగితే ఆయన చిన్నగా నవ్వి అయ్యో అట్లా కాదన్నా, ఇప్పుడు కాశ్మీర్లో పరిస్థితి ఎట్లున్నదంటే ఒక మిలిటరీ వాళ్ళు బయటకు పోతే మళ్ళీ మేము లోపలికి వస్తామో రామో మాకు తెలియదు. ఎందుకంటే అన్ని బాంబు దాడులు జరుగుతున్నాయి, ఉగ్రదాడులు అంతగానం జరుగుతున్నాయి. మొన్న కూడా ఈ టెంపుల్లో జరిగింది. మీరు ఎట్లొచ్చిరో మాకు తెలియదు, ఇవన్నీ తెలియకొచ్చిరో కావచ్చు. ఇప్పుడు మేము ఒక్కసారి ఈ టెంపుల్లో ఉన్నంత వరకే మాకు రక్షణ. ఒక్కసారి ఈ టెంపుల్ దాటి బయటకు పోయినాము అంటే ఎక్కడ ఏ బాంబు మా మీద పడుతుందో మాకు తెలియదు. అట్లాంటప్పుడు మేము ఎప్పుడు చస్తామో మాకు తెలియదు. మళ్ళొక్కసారి మా తల్లికి జై కొట్టలేము కదా, అందుకోసం అని చెప్పేసి ఇక్కడ జై కొట్టిపోతాము అన్నారు. చచ్చిపోతామని తెలిసి కూడా ఎందుకోసం పోతున్నారు వాళ్ళు, ఎవరి కోసం పోతున్నారు? ఆ పోయే టైంలో కూడా తల్లికి జై కొట్టిపోతున్నారు. చూడరే, అదే కదా. ఎవరు పోతారు అట్లా? ఇండియన్ ఆర్మీ. చాలా గట్టిగా కూర్చోవచ్చు వాళ్ళకి చెప్పట్లు మనం. వాళ్ళు ఎంతోమంది అట్లాంటి వాళ్ళు ఎంతోమంది బార్డర్లో -డిగ్రీలు చలి, ఇటు రాజస్థాన్ ఇటువైపు వస్తే విపరీతమైనటువంటి ఎండలు, ఏమైనా సరే ఒక్క క్షణం ఆలోచించకుండా కొన్ని రోజులు నిద్రపోకుండా ఎవరి కోసం కష్టపడుతున్నారు? ఎవరి కోసం వాళ్ళ ప్రాణాలు పోను అనుకుంటున్నారు? మన కోసం అంటే ఈ తల్లి కోసం, భరతమాత కోసం. మరి బైబిల్ నుంచి వాళ్ళ ప్రాణాలను సైతం వాళ్ళు పోని అనుకుంటున్నటువంటి సైనికులు అట్లు అక్కడ ఉంటే, ఇక్కడ మనం ఏం చేయాలి? మనం కూడా మనకు చేతనైనంత దేశం కోసం చేయాలి. ఎందుకంటే మన కోసం ఒకళ్ళు ప్రాణాలు ఇస్తున్నారు, అక్కడ లక్షల మంది చచ్చిపోతున్నారు. వాళ్ళు చచ్చిపోతుంటే పోని అనుకుంటున్నామా? మన తల్లి కోసం కదా వాళ్ళు చచ్చేది, మన కోసం కదా వాళ్ళు పోతున్నది. మరి మనం ఆలోచించాలి కదా వాళ్ళ గురించి ఆలోచించాలంటే వాళ్ళకేదో మనం నగలేయర్రి, మాకు గిఫ్ట్లు ఇయ్యరని అడగరు వాళ్ళు. మేము ఇక్కడ నుంచి చూసుకుంటున్నాం, మీరు లోపల మంచిగా ఉండుర్రి అంటున్నారు. కానీ మనం మంచిగా ఉంటున్నామా? ఉండాలి. సమాజం నుంచి మనుషులకు భయం లేకుండా భద్రంగా ఉండేటట్టు ఈ సమాజాన్ని మనం తయారు చేయాలి. చేద్దామా? చేస్తారా? మీ చేతులనే ఉన్నది ఏం చేసినా కూడా. అట్లనే ఇది ఒకటి కదా, 2 చెప్తాను కదా, ఇంకోటి చెప్తా. ఇంకోటి ఏంటంటే అంటే నాకు తెలిసిన వాళ్ళు, చాలా బాగా తెలిసిన వాళ్ళు, ఒక భార్యాభర్తలు ఇద్దరు కొత్తగా పెళ్ళి అంటే ఏంటి, పెళ్ళి 1 సంవత్సరం అట్లా అయింది. వైఫ్ ఆమె భార్య ప్రెగ్నెంట్ 8 నెలలు 8.5 నెలలు. అయితే వాళ్ళకి ఏమైంది అంటే అక్కడ ఒక లెటర్ వచ్చింది వాళ్ళ ఇంటికి. ఆ టైంలో లెటర్ రాగానే ఆయన ఓపెన్ చేసి చూసిండు, ఆయనకు వశమైతే లేదు. ఎందుకంటే వాళ్ళకి ఎవరు లేరు, భార్యాభర్త ఇద్దరే ఉంటారు.
భార్యాభర్త ఇద్దరే ఉన్నప్పుడు భర్త నీళ్ళు పోసుకొని ఉన్నప్పుడు భర్తకు ఎట్లుంటుంది? భార్య నీళ్ళు పోసుకొని ఉన్నప్పుడు జాగ్రత్తగా చూసుకోవాలి భార్యను. ఎవరు లేరు మనకు, నేనే ఉండాలి, నేను ఎటు బయటకు పోవద్దు అని అనిపిస్తుందా? అనిపించదు. అట్లా అనిపించినప్పుడు లెటర్ రాగానే అది చూసి ఆయన ఏడ్చేస్తున్నాడు. ఏమైంది అని చెప్పేసి ఆమె వచ్చి అడిగింది. అడిగితే ఏం లేదు, అక్కడ ఏదో యుద్ధం వచ్చేటట్టున్నదట, నన్ను అర్జెంటుగా రమ్మన్నారు. అంటే ఈయన సైనికుడు పాపం. అర్జెంటుగా రమ్మన్నారు, పోవన్నా పోవద్దా అర్థమైతే లేదు, నాకు బాధ అవుతున్నది అంటే ఆమె లేదు నీ అవసరం ఇక్కడ కంటే అక్కడనే ఉన్నది అని మెల్లగా పంపిస్తుంది. అవసరం అక్కడ ఎందుకు ఉన్నది? ఇప్పుడు ఈమెకు అవసరమా, దేశానికి అవసరమా? దేశం అంటే ఎవరు? మళ్ళా మనమే. మన కోసము ఆమె కడుపుతో ఉన్న 9 నెలలైనా ఎప్పుడు లోపల నుంచి బాబో పాపను ఎవరు కొడతారో తెలియకుండా ఇవేం ఆలోచించకుండా బాబా నీ అవసరం ఇక్కడ లేదు, పో, ఈ తల్లికి కావాలి నువ్వు అని చెప్పి పంపిస్తుంది. పంపించుకుంటే ఏమన్నదంటే, పోయిరా బావా పోయిరా, తల్లి భారతి సేవ చేసి నువ్వురా, పోయిరా బావా పోయిరా. మరి నువ్వు పోతే నేను ఒక్కదాన్నే ఉన్నా అనుకుంటావు కదా నువ్వు బావా. ఒంటిగున్నానని బాధపడమాకయ్యా, సంటోడు లోపల గడబడ చేస్తాండు. ఎవరు? ఒంటిగున్నానని బాధపడమాకయ్యా, సంటోడు లోపల గడబడ చేస్తాండు. సూర్య చంద్రులు 2 నిన్ను నన్ను ఎప్పుడు ఒకటే కప్పు కింద కలిపించుతారయ్యా, పోయిరా బావా పోయిరా, తల్లి భారతి సేవ చేసి నువ్వురా, పోయిరా బావా పోయిరా అని పంపుతున్నది ఆమె. బావా నేను ఒక్కదాన్ని ఉంటా అనుకోకు, నీ అంశం ఉన్నది కదా లోపల నా కడుపులా, వాడు నాకు తోడుకుంటాడు. ఇక నువ్వు నేను దూరం ఉన్నాను కూడా అనుకోకు. ఎందుకంటే పొద్దుగాల సూర్యుడు నీకు కనబడతాడు, నాకు కనబడతాడు. రాత్రి అయితే చంద్రుడు కూడా నీకు కనబడతాడు, నాకు కనబడతాడు. మనం ఒకటే దాని కింద ఉన్నాం, అంత దూరం ఏముంటామో. నువ్వు దేశం కోసం అని పోయిన తర్వాత పాపం ఆయన పాపం ఏమైందంటే చనిపోయిండు ఆయన. లెటర్ కూడా రాసిండు వీడికి. అట్లా ఎంతోమంది ఎంతోమంది చనిపోయిన తర్వాత మిలిటరీ వాళ్ళు తీసుకొస్తారు కదా అడ్రస్ అది ఇది, ఎందుకంటే శవం కూడా దొరకలేదు ఆయన. అవన్నీ తీసుకొచ్చిన తర్వాత ఈవిడకి ఇచ్చినప్పుడు ఆల్రెడీ బాబు పుట్టిండు. అప్పటికి 5 months అవుతుంది, బాబు పుట్టాడు. ఆ జీప్ చూస్తే ఇవి అనుకుంటుంది ఏంటంటే ఆయనే వస్తున్నాడు అని ఒక ఫీలింగ్ ఉంటుంది కదా. ఇప్పుడున్నటువంటి ఇన్ని ఫోన్లు లేవు అప్పుడు, అది లెటర్లో యుగం అన్నట్టు. మీరు కొట్టలేదు ఇంకా అప్పటికి, నేను కొట్టినా. వాళ్ళు వచ్చేసరికి ఆయన డ్రెస్ తీసుకొచ్చి ఇచ్చేసరికి మీకు విషయం అర్థమైంది. విషయం అర్థమై ఆ డ్రెస్ పట్టుకొని లోపల బాబు ఉన్నాడు, బాబు దగ్గర బాబుతోటి చేయి ముట్టించి ఆయన ఫోటో ఉంటుంది కదా, ఆ ఫోటో ముందు నిలబడి, బాధపడకు బావా బాధపడవాకు, తల్లి సేవకుని అంశను పంపిస్తాను, బాధపడకు బావా బాధపడమాకు. అంటే నీ కొడుకున్నాడు, నువ్వు బాధపడుతున్నావు, ఈ తల్లి సేవకు నువ్వు చచ్చిపోయినా నేను ఇంకా నా తల్లికి నేను సేవ చేయలేకపోతున్నా అని బాధపడకు బావా, నువ్వు కొడుకును కన్నావు, నీ కొడుకున్నాడు, నేను నేను నీ భార్యని భయపడకుండా నీ బిడ్డను ఒక వీరునిగా తయారు చేసి మళ్ళీ ఆర్మీకి పంపుతా, ఈ తల్లి సేవకు పంపుతా అని. అటువంటి ఎందరో తల్లులు వాళ్ళ కొడుకులను భర్తలను మన కోసం తృణప్రాయంగా త్యాగం చేస్తున్నారు. కాబట్టి ఈ రోజు మనం అందరం కూడా ఇక్కడ సంతోషంగా సుఖంగా ఉండగలుగుతున్నాం. వాళ్ళ కోసమైనా మనం బాధ్యతగా బ్రతకాలి. ఏమి బాధ్యతగా బ్రతకాలి, సమాజాన్ని కూడా బాధ్యతగా బ్రతికేలా చేయాలి. అంతేనా? మనం గొట్టుగా చావద్దు, మనం సంఘటితమై ఉండాలి. ఏదైనా సరే ఒక్క అడుగుతోడు మొదలవుతుంది, కలిసి ఉంటే విజయం మన సొంతం అవుతుంది. అర్థమవుతుందా? మీకు ప్రత్యేకంగా నేను చెప్పాల్సిన అవసరం లేదబ్బా. ఇంతమంది కూర్చొని హనుమాన్ చాలీసా చదివితే ఎంత గట్టిగా వినబడుతుంది. అది ఒక్కరిని కూర్చొని చదివితే చేతిలో మైక్ ఉన్నది కాబట్టి వినబడుతుంది అనుకో. ఇప్పుడు మైక్ పక్కకు పెట్టు, అంతే కదా. అందుకోసమే
ఇది మాత్రం అసలు మర్చిపోకుర్రి. అండ్ మీ తల్లిదండ్రుల్ని గౌరవించడం మర్చిపోవద్దు. ఎందుకంటే కొంతమంది మాట్లాడుతూ ఉంటారు, మా అమ్మ నాయన మాకేమి ఇచ్చారు బా. అరే నిన్ను పుట్టడానికి కారణం వాళ్ళేరా నాయన, నీకు పుట్టుకనిచ్చారు, జన్మనిచ్చారు కదా. అంతకు మించి ఇంకేం కావాలి, ఇంకేమి ఇవ్వాలి? పుట్టినావు కదా, నువ్వు చేయి. ఇప్పుడు ఈ భరతమాత ఈ భూమి మీద పుట్టేటటువంటి ఒక అదృష్టాన్ని ఇచ్చారు. అంతకుమించి ఏం అవసరం లేదు. మిగిలిందంతా మనం చేసుకోవచ్చు, మనం చేసుకుందాం. ఓకే, అది ఇంకొకసారి హనుమాన్ చాలీసా చదువుదాం బాబా. నాకు మీ అందరితో కలిసి చదవాలనిపిస్తున్నది. Anjali
భారతం కానీ ఇవన్నిటిని కూడా మనకు మైథాలజీ అంటూ ఉంటాం కదా, మైథాలజీ కథ అని. ఇట్స్ అవర్ హిస్టరీ, అది మన చరిత్ర, కథ కాదు. కథ అని ఎవరు చెప్పినా కూడా మీరు నమ్మకూడదు. మీరు గట్టిగా చెప్పుర్రు, అరే నాయన కథ కాదు ఇది మా చరిత్ర అని. ఏమి మీరు అస్సలు అనకూర్రి, అంటారా బా? అనొద్దు, ఎందుకంటే అది నిజంగా మన చరిత్రనే. ఇప్పుడు చిన్న చిన్నగా ఏంటంటే, మామూలుగా మనం ఎంతోమందిమి ఒక విషయం చెప్పి ముగిస్తా నేను. మనం ఎంతోమందిమి గుడికి పోతాం. ఇప్పుడు కూడా గుడి ఉన్నది ఇక్కడ, బొట్టు పెట్టుకుంటాం, స్వామివారు అక్కడ నుంచి హారతి ఇస్తారు, శటగోపం పెడతారు, తీర్థం ఇస్తారు, ప్రసాదం ఇస్తారు. అవన్నీ కూడా తీసుకుంటాం, తింటాం, అక్కడ 2 నిమిషాలు కూర్చుంటాం, వెళ్ళిపోతాం. కానీ అది రామాలయమే అనుకుందాం, ఫర్ ఎగ్జాంపుల్ రాముల వారి గుడి. అదే మన రాముని గురించి ఎవరైనా అనుచిత వ్యాఖ్యలు అంటే రాముడి గురించి తప్పుగా ఎవరైనా మాట్లాడితే మనం ఏం చేస్తున్నాం? ఇది పక్కన పెడదాం. మన అమ్మ నాన్న ఉన్నాడు మన ఇంట్లో. మన అమ్మ నాన్న గురించి మీ స్కూల్లో కానీ పక్కన గల్లీలో కానీ ఎప్పుడైనా ఏదైనా ఒక తప్పుడు కూత కూస్తే మీరు ఏం చేస్తారు? సౌండ్ రావాలా? చంపేయాలన్న కోపం వస్తుంది. అప్పటికప్పుడు ఏ తొడితే అది పట్టుకొని ఏదో చేస్తాం కదా. మరి అమ్మ నాన్న విషయంలో మనం అలా చేయగలుగుతున్నాం, సీతారాముల విషయంలో ఎందుకు చేయలేకపోతున్నాం? అట్లీస్ట్ గొంతు కూడా మనకు లేవదు. ఎందుకు అంటే అది కథ అనుకుంటున్నాం కాబట్టి. అది మన చరిత్ర అనుకుంటే, వాళ్ళు మన పూర్వీకులు అనుకుంటే, నిజంగానే శ్రీరామచంద్ర మహాప్రభు ఈ దేశాన్ని పాలించిండు అని మనం నమ్మితే మన నోటి నుంచి గొంతు బయటకు వస్తుంది. ఎవడైనా మన రామచంద్రుణ్ణి ఏమైనా అనాలంటే ఫస్ట్ నన్ను దాటుకోరా, ఫస్ట్ నన్ను దాటి అక్కడ దాకా పోదోరు, అక్కడ దాకా ఎందుకు నీకు, మేమున్నాం రండి అని మనం చెప్పగలుగుతాం. మన లోపల విశ్వాసం అంత గట్టిగా ఉండాలి. ఈరోజు తల్లిదండ్రుల విషయంలోనే ఈమె మీ అమ్మనేనా, ఈయన మీ నాన్ననేనా, నీకు ఎట్లా తెలిసింది అంటే ఎవరైనా ప్రూఫ్ అడిగితే ప్రూఫ్ చూపిస్తారా? మీరు చెప్పుతోడు కొడతారు. మా తల్లిదండ్రుల విషయంలో మీరెవర్రా ప్రూఫ్ అడగడానికి అని. మరి నీ రాముడు దేవుడా, నీ రాముడు దేవుడా, మీ సీతమ్మ దేవతనా, కృష్ణుడు దేవుడా అని అడుగుతున్నప్పుడు, ప్రూఫ్స్ కోసం మనం ఎందుకు చూడాలి? మనమే ప్రూఫ్, మన నమ్మకమే ప్రూఫ్. ఎదుటోడు ఎవడో వచ్చేదో అన్నంత మాత్రాన వాళ్ళ దేవుళ్ళు కాకుండా పోరు. అది మీరు అందరూ కూడా గట్టిగా గుర్తుపెట్టుకోరు. ఏమి అక్కడ బాస్ నిలబడ్డాడు చూడు, పట్టుకొని, మనోజవం మారుతతుల్య వేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయూథ ముఖ్యం శ్రీరామధూతం శిరసా నమామి. అంజనస్వామి ఏంటిదంటే మనోజవం మారుతతుల్య వేగం అంటే అన్నిటికంటే వేగంగా ప్రయాణించేది గాలి. మనస్సు ఎలా అమ్మ, మనస్సు ఎలా ప్రయాణిస్తుంది? చెప్పండి నానా. చంచలమైంది అని చాలా గొప్ప మాట ఎవరో చెప్పారు. ఆ చంచలం మనకొద్దు, నిశ్చలంగా ఉండాలి మన మనస్సు. చంచలం అంటే ఏంటంటే, ఇప్పుడే కలెక్టర్ కావాలనిపిస్తుంది, 2 నిమిషాల కోహ్లీ 6 కొట్టగానే క్రికెటర్ అయితే బాగుంటుంది అనిపిస్తుంది, కట్ చేస్తే రాష్ట్రపతి అయితే దేశాన్ని పాలించవచ్చు అనిపిస్తుంది. అంత చంచలం వద్దు, నిశ్చలంగా ఉండాలి, టార్గెట్ ఫిక్స్ చేసుకొని ఉండాలి. సో మనస్సు అనేటటువంటిది చాలా ఫాస్ట్గా ప్రయాణిస్తుంది అని అందరు అంటూ ఉంటారు. ఎందుకు అంటే మనం ఇక్కడ కూర్చుంటే
మనం ఇక్కడ కూర్చొని ఆలోచిస్తే ఇదే నేను అమెరికాలో ఉన్నా అనుకుంటే అమెరికాలో ఉంటా, పాకిస్తాన్లో ఉన్నా అనుకుంటే పాకిస్తాన్లో ఉంటా, ఇక్కడ ఉన్నా అనుకుంటే అనేటటువంటి ఒక భావన మనకు కలుగజేసారు. రెండవది గాలి. గాలి కూడా చాలా ఫాస్ట్గా ప్రయాణం చేస్తుంది. అయితే ఆ గాలి కంటే మనస్సు కంటే కూడా ఫాస్ట్గా ప్రయాణం చేసేవారు ఇంతకుముందు చెప్పినట్టుగా ఆంజనేయ స్వామి. అయితే ఇప్పుడు మనస్సు అంటే నార్మల్గా వీళ్ళు మనకు అర్థమైంది అది కాదు. నిజంగా కూడా మన ఋషులు ఇక్కడే కూర్చొని ఎక్కడికంటే ఇప్పుడు ఇక్కడ కూర్చున్నారు. నార్మల్గా అందరూ అంటూ ఉంటారు మనస్సు ప్రయాణం అంటే పోయి అమెరికాలో కూర్చున్నట్టు కాదు. నిజంగానే ఇక్కడ కూర్చొని ధ్యానం చేస్తూ మన పూర్వీకులు మన ఋషులు ఎక్కడికంటే అక్కడికి వెళ్ళేవాళ్ళు. అందుకోసమే ఈరోజు వచ్చాయినా మనకు అన్ని ఏంటి, ఇక్కడ నుంచి భూమి నుంచి సూర్యుడికి ఎంత దూరము, హనుమాన్ చాలీస యుగ సహస్ర యోజన పరభావం రాసింది కదా అక్కడ ఆయన. వెరీ గుడ్. హనుమాన్ చాలీసలో ఉంటుంది ఇక్కడ నుంచి సూర్యుడికి ఎంత దూరము అని కదా. అటువంటివన్నీ ఇప్పుడు నక్షత్రాలు ఎన్ని, గ్రహాలు ఎన్ని, ఇప్పుడు నవగ్రహాలు అంటున్నాం. నవగ్రహాలు అని 9 గ్రహాలు ఉన్నాయని చెప్పేసి ఎప్పుడు కనిపెట్టిర్రు సైంటిస్టులు? మీరు పుట్టకముందు, నేను పుట్టిన ఆ టైంలల్లా ఎప్పుడు కనిపెట్టింది? ఇవన్నీ వచ్చిన తర్వాత. కానీ మన పూర్వీకులు ఎప్పుడు చెప్పారు 9 గ్రహాలు ఉన్నాయని, భూమి గుండ్రంగా ఉన్నదని, టైం ఇదని. మళ్ళీ తర్వాత ఏంటిది, ఇప్పుడు మనం సంవత్సరాలు అనుకుంటున్నాం కదా, మొన్న ఉగాది అయింది కదా, విశ్వావసునామ సంవత్సరం వచ్చింది కదా. ఇవన్నీ సంవత్సరాలని, అమావాస్య 15 రోజుల తర్వాత వస్తుందని, సూర్యగ్రహణం ఇప్పుడు వస్తుందని, చంద్రగ్రహణం అప్పుడు వస్తుందని, ఇవన్నీ ఎట్లా చెప్పగలిగారు? ఇవేం లేవు కదా అప్పుడు. ఈ పెరిస్కోపులు లేవు, టెలిస్కోపులు లేవు, సైంటిస్టులు లేరు. అంటే మనం అనుకుంటున్నటువంటి సైంటిస్టులు ఇవన్నీ లేకున్నా కూడా వాళ్ళు ఇవన్నీ ఎలా చెప్పగలిగారు? కొన్ని వేల సంవత్సరాల క్రితం చెప్పారు. ఆ రోజు మనం అనుకుంటున్నట్టు ఈ రోజు మనం అనుకుంటున్నటువంటి డెవలప్మెంట్ ఏది కూడా అప్పుడు లేదు. ఈ మొబైల్ ఫోన్స్ ఉన్నాయా? లేవు. కంప్యూటర్స్ ఉన్నాయా? లేవు. రాకెట్స్ ఉన్నాయా? విమానాలు ఉన్నాయా? మరి ఎట్లా చెప్పారు ఇదంతా? ఇవన్నీ ధ్యానంతో చెప్పగలిగారు, తపస్సుతోటి చెప్పగలిగారు. కూర్చున్న దగ్గర నుంచి లేవకుండా ప్రపంచం మొత్తాన్ని ఎట్లా పాలించవచ్చో చెప్పగలిగారు. విశ్వం మొత్తాన్ని మన ముందు అరచేతిలో పెట్టగలిగారు కూర్చున్న ప్రదేశంలో. అదే ధ్యాన శక్తి. ఆ ధ్యాన శక్తిని ఈ కర్మభూమి మనకు అందించింది. కానీ ఇంతకుముందు నేను చెప్పిన కదా, మన మీద చాలా దాడులు జరిగినాయని. దాడులు జరిగి 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 గడ్డం పెంచుకునే ఎవరైనా కాబట్టి అరే ఆడు పిచ్చోడ్రా 10 మంది అంటే. ఇప్పుడు మీ చుట్టూ ఇక్కడ ఉన్న వాళ్ళందరూ నేను మాట్లాడుతుంటే వింటున్నారు కాబట్టి, ఇప్పుడు మీ అన్న వాళ్ళు నన్ను తీసుకొచ్చిర్రు, వీడేదో చెప్తాడు అని చెప్పి వాళ్ళు చెప్పారు కాబట్టి మీరు వింటున్నారు. నేను వచ్చే ముందే అక్కడి నుంచి వచ్చేటప్పుడు వీళ్ళందరూ అరే వీడు చెప్పిన మాట అస్సలు వినొద్దు, మనం వాడు అస్సలు మంచోడు కాదు, వాడు ఏది చెప్పినా కూడా తప్పులే చెప్తాడు, అస్సలు కరెక్ట్ చెప్పడు. ఒక్కళ్ళు కాదు, అక్కడున్న దాదాపు 10 మంది మీకు అదే మాట చెప్తే ఇక్కడికి వచ్చి నేను ఏది చెప్పినా కూడా మీకేమనిపిస్తుంది? తప్పే అనిపిస్తుంది. అట్లా మన గొప్ప మేధా సంపత్తిని మూఢనమ్మకంగా కొట్టిపరేసారు. ఆటోమేటిక్గా మనకేమవుతుంది? అదంతా కూడా మూఢనమ్మకం. దేవుని దగ్గరికి వెళ్ళి బొట్టు పెట్టుకోవడం కూడా మూఢనమ్మకమే. చేతులకి గాజులు వేసుకోవడం కూడా మూఢనమ్మకమే. తల్లిదండ్రులకి కాళ్ళకి వంగి దండం పెట్టుడు కూడా మూఢనమ్మకమే. మూఢనమ్మకాలు కాదు నాన్న ఇవి. తెలుసుకునే ప్రయత్నం మనం చేయాలి. నిజంగా మీకు ఇట్లాంటి అన్నవాళ్ళు అందరు ఉన్నారు, వాళ్ళకు ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టాలి. ఎందుకంటే ఈ రోజుల్లో ఎవరి జీవితం వాడిదే. ఫర్ ఎగ్జాంపుల్ నాకు నా డిగ్రీ అయిపోయిందంటే, ఇంతకుముందు అన్ని కదా తల్లి సమాజం అని, డిగ్రీ థర్డ్ ఇయర్కి వచ్చేసరికి నెక్స్ట్ ఏంటి? డిగ్రీ అయిపోయింది, నా కర్మగాలి 10 రోజులు ఇంట్లోనే ఉన్నా. ఇవి వస్తారు అక్కడి నుంచి, మీ వాడు ఖాళీగానే ఉంటున్నాడట, ఏమైనా చేసుకోవచ్చు కదా, జాబ్ చేయడా అప్ప, లేకపోతే చూడమంటావా మా వాళ్ళని ఏమన్నా? మా కొడుకు అయితే ఏమో 10,000 సంపాదిస్తున్నాను నెలకు, మీరు ఏం లేదట కదా. పాపం అటో ఇటో అమ్మాయికి అయిపోయింది డిగ్రీ, పెళ్లి చేస్తారా? సంబంధాలు చూస్తున్నారా? చెప్పన్నా, ఒక 2 ఉన్నాయి సంబంధాలు. ఇట్లాంటి దాంట్లో అంటే ఎవరి గురించి వాడు ఆలోచించడానికి టైం లేనటువంటి సమయంలో
ఇంతమంది పిల్లల గురించి, మీ అందరి గురించి ఆలోచిస్తూ మీరందరూ బాగుండాలని కోరుకుంటూ వాళ్ళ టైంను పెడుతున్నారు. నిజంగా మీ అందరికీ థ్యాంక్స్ అబ్బా. థ్యాంక్ యూ. ఎందుకంటే మీరే కావాలి, ఈ సమాజాన్ని మార్చాలి. ఇంతకుముందు మనం అనుకుంటా ఉన్నాం కదా, అన్ని ఇవేం జరగాలనుకున్నా కూడా ఇవన్నీ జరగడానికి మీలాంటి సనాతన యోధులే కావాలి. గ్రౌండ్ లెవెల్లో మనం పని చేయగలగాలి. గ్రౌండ్ లెవెల్లో మన సనాతన ధర్మం యొక్క ఫలాలని అందించగలగాలి. ఇవన్నీ వదిలేసి ఎక్కడనో చూసుకుంటూ మాదేం లేదుగా అంతా మన దగ్గరనే ఉంది. నలంద, తక్షశిల లాంటి కాలేజెస్ ఉంటున్నాయి మన దగ్గర, పెద్ద పెద్ద కాలేజెస్. ఒక్క కాలేజ్ని తగలబెడితే దానిలో ఉన్నటువంటి లైబ్రరీ ఉంటుంది కదా, ఆ లైబ్రరీ, కేవలం లైబ్రరీ తగలబడిపోవడానికి 3 నెలలు పట్టింది. 3 months. అంటే దానిలో ఎన్ని పుస్తకాలు ఉంటుండే. వాడు ఎందుకు తగలబెట్టిండు ఆ పుస్తకాలని? మనుషులను కదా చంపాల్సింది ఒకవేళ కోపం ఉంటే. పుస్తకాలను ఎందుకు తగలబెట్టిండు? ఆ పుస్తకాల్లో మేధస్సు, మన తర్వాత తరాలకు చేరాల్సినటువంటి మేధస్సు ఉన్నది. ఆ మేధస్సును మనకు రాకుండా చేయాలి అంటే వాటిని కాల్ చేయాలి. ఈరోజు మనం 150 కోట్ల మంది ఉన్నాం. చైనా తర్వాత మనమే. ఇప్పటికీ అదే జరుగుతుంది. ప్రపంచం మొత్తానికి ఏంటంటే భారతదేశం అంటే ఒక బిజినెస్ ఏరియా. 150 కోట్ల మందిలో దీనిలో ఎక్కువ మంది మిడిల్ క్లాస్ వాళ్ళు ఉంటారు. చాలా డబ్బున్న వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. మిడిల్ క్లాస్ వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. ఇట్లాంటి ఒక కూలర్ చాలా డబ్బున్న వాడు కొంటాడా? వాడు ఏసీ పెట్టుకుంటాడు, సెంట్రల్ ఏసీ, అంతే కదా. మనం అందరం కొంటాం. వాడికి బిజినెస్ మన భారతదేశం. సో ఒకవేళ ఇట్లాంటి కూలర్ తయారు చేయగలిగే వ్యక్తులు మన దగ్గరే ఉన్నారనుకో, వాడికి బిజినెస్ ఉంటుందా? వాడికి బిజినెస్ రాదు. డబ్బు మొత్తం మన దగ్గరనే ఉంటుంది. అందుకోసం అని చెప్పి ఆ మేధస్సును మన లోపలికి రాకుండా ఎంతసేపు వీడు వాని కింద పని చేయాలి, వీని కింద పని చేయాలి. అందుకే చూడండి, చిన్నప్పటి నుంచి నువ్వేమైతావరా అన్నప్పుడు మన బ్రెయిన్లో ఆటోమేటిక్గా మనకేమొస్తుంది? సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవుతాం, లేకపోతే మెయిన్ చాలా మంది సాఫ్ట్వేర్ ఇంజనీర్, డాక్టర్ అయ్యి ఎంతసేపు బిజినెస్ మ్యాన్ అవుతా. ఉద్యోగం అంటే నువ్వేది కష్టపడి చదువు, ₹1,00,000 జాబ్ కొట్టు, కష్టపడి చదువు 5 లక్షల జాబ్ కొట్టు, కష్టపడి చదువు 10 లక్షల జాబ్ కొట్టు. అరే ఇది కాదు, కష్టపడి చదువు 10 మందికి జాబ్ ఇచ్చేటట్టు తయారుగా అని మనకు చెప్పలేకపోతున్నారు. ఎందుకంటే మనం ఎప్పుడైతే అట్లా తయారైతామో భారతే విశ్వగురువు అవుతుంది. మిగిలిన దేశాలన్నీ కూడా మనపైన ఆధారపడాల్సి వస్తుంది. అందుకోసం బయటోడు కానియడు, కానీ మనం కావాలి కదా, అవన్నీ మనకు అర్థం కావాలి కదా, మనం అర్థం చేసుకోవాలి కదా. చేసుకుందామా? చేసుకొని మీరందరూ కూడా కష్టపడి చదివి ₹1,00,000 జాబ్ చేస్తారా? కష్టపడి చదివి పనికొచ్చే పని చేయర్రి, 10 మందికి ఉపయోగపడే పని చేయర్రి. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. మీ సమయం కూడా చాలా తీసుకున్న పాపం. ఎవరైనా ఇబ్బంది అనుకుంటున్నారా? చెప్పలేదు. బాగుంది. అండ్ మళ్ళీ కలుద్దాం. అండ్ ఒకసారి మీరందరూ కూడా ఎప్పుడైనా కుదిరినప్పుడు మన ప్రోగ్రామ్స్ అవుతున్నప్పుడు రావాలబ్బా. మీరు వచ్చినాను, నువ్వు వచ్చావు. ఎస్, నేను చూశాను. మన ప్రోగ్రామ్స్ రెగ్యులర్గా చేస్తూ ఉంటాం. మీరు వస్తే బాగుంటుంది. అండ్ ఎప్పుడైనా ఇక్కడ కూడా ఏదైనా ప్రోగ్రామ్ ప్లాన్ చేద్దాం, ఖచ్చితంగా ప్లాన్ చేద్దాం. అండ్ మన ఛానల్ పేరు తెలియదు కదా మీకు ఎవరికి? అమ్మా, రిఫ్లెక్షన్. నీకు తెలుసా? ఇప్పుడు తెలిసిందా? మొన్న తెలిసిందా? రిఫ్లెక్షన్ ఛానల్ మనది యూట్యూబ్లో ఉంటుంది. రిఫ్లెక్షన్ ఛానల్ అని, రిఫ్లెక్షన్ న్యూస్ అని, రిఫ్లెక్షన్ ప్రో అని, అండ్ సనాతన స్కూల్ అని కొత్తగా ఒక ఛానల్ స్టార్ట్ చేశాం. మన కోసమే. అంటే మన కోసం అంటే చదువుకునే మనలాంటి పిల్లల కోసం. ఏంటి, నేను ఇప్పుడే చదువుతూనే ఉంటాను, అందుకు మీకు చెప్పాలంటే చదవాలి కదా. సో సనాతన స్కూల్ అని ఇవన్నీ ఛానల్స్. మీరు అందరూ మొబైల్స్ ఎలాగో చూస్తారు కదా, మొబైల్స్లో మీ రీల్స్తో పాటుగా అప్పుడప్పుడుగా ఇవి కూడా చూడండి, సరేనా? చూస్తా. వెరీ గుడ్. చూడండి, నా పేరేంటి? ఏం పేరు? ఇంకొంచెం గట్టిగా. అబ్బా బాగుంది.
నేను మీ